తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ. ఈ రోజు ప్రధానంగా కూడా కొన్ని అంశాలను తెర మీదకి తీసుకొచ్చాను. ఆ అంశాలకు సంబంధించి ప్రధానంగా కూడా మనం చర్చించబోతున్నాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని వికృతమైన క్రీడలు, కొన్ని వికృతమైన చేష్టలు, కొన్ని ప్రజలకు హానికరంగా మారిన పరిస్థితులు, వాటన్నింటిని గురించి కూడా మనం చర్చించాలి. ఈ రోజు ప్రభుత్వం మారింది, కానీ పాలనా వ్యవస్థ ఎక్కడా మారలేదు. నాడు నేడు రేపు ఒకే విధంగా ఉంటే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం ఏం కాబోతుంది అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో దాదాపుగా 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి 10 సంవత్సరాలు సస్యశ్యామలంగా మార్చిన ఈ తెలంగాణను ఈరోజు ఒక అగాధంలో నెట్టే ప్రయత్నం జరుగుతున్నది. మరి అలాంటి పరిస్థితులను మనందరం కూడా మళ్ళీ తిప్పికొట్టాల్సిన పరిస్థితులు కూడా రానున్నాయి, అవి ఉత్పన్నం కూడా కానున్నాయి. 3 అంశాలు ప్రధానంగా జరగబోతున్నాయి ఈ తెలంగాణలో. ఒకటి, హైదరాబాద్ను లూటీ చేసే కుట్ర చోటు చేసుకుంది. దాంతోపాటు ఆంధ్ర వ్యవస్థ పెత్తనానికి సంబంధించి ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. ఇంకొకటి ఏంటి అంటే, మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి సంబంధించి ఏదైతే అక్కడ పోలీస్ చెక్ పోస్టు కూల్చేశారు, అదే పక్కనున్న బాలకృష్ణ కానీ, అదే పక్కనున్న నారా చంద్రబాబు నాయుడు వాళ్ళ ఇంటి ముంగట ఉన్న చెక్ పోస్టు ఎందుకు కూల్చేయలేదు అనేది ప్రశ్న. ఇంకొకటి, అక్కడ కూల్చేసిన తర్వాత అధికారి మారిపోయిండు. ఆ తర్వాత నిన్నటికి నిన్న అక్కడికి ఒక ఆఫీసర్గా వచ్చిన పెద్ద మనిషి మొత్తం భూమి కబ్జా జరిగింది, అదంతా శరూషికం, దాన్ని లూటీ చేశారంటూ సర్వేలు చేసుకుని వెళ్ళిపోయిండు. ఆంధ్రాలో జరుగుతున్న రచ్చ తెలంగాణలో, తెలంగాణ గడ్డ మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన తన సొంత ఇంటికి సంబంధించి ఇప్పుడు మరొకసారి కుట్రలు కుతంత్రాలు జరుగుతుంది. ఇదంతా చంద్రబాబు గారి ఆదేశాలు, రేవంత్ రెడ్డి గారి నిర్ణయాల అనేది ఒకసారి మనందరం ఆలోచించాలి. ఏది జరిగినా నాకేం సంబంధం లేదు, అసలు ఏం జరిగిందో నాకెట్లా తెలుస్తుంది? ఎవరో అధికారులు చేశారు, వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తా, చేసేది లంగ పనులు, ట్రాన్స్ఫర్ చేసేది నీతివంతమైన అధికారులు. ఇది ఎక్కడిది ప్రజాస్వామ్యం అని మనం అడగాలి. దాంతోపాటు కేసీఆర్, ఇక తెలంగాణలో పెద్దగా మనం చెప్పుకోవాల్సిన పేరు, మనం వినాల్సిన పేరు, మనం ఎప్పటికీ వినికిడిలో ఉండే పేరు ఒక్కటే, అది కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు తెలంగాణ ప్రాంతంలో ప్రతి గొంతుక నుండి ఆ పేరు వినగానే పూర్తి స్థాయిలో కూడా ఒక్కసారిగా అందరి ముఖంలో కవలికలు కూడా మారిపోతాయి. ఎందుకు అంటే, మనవాడు మన ఇంటివాడు అనే ఒక నినాదం చాలా స్పష్టంగా వినబడుతుంది. అందుకోసమే ఈరోజు కొన్ని అంశాలను తీసుకొచ్చిన దానికి సంబంధించి కూడా ఒకసారి చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. దానికంటే ముందు మీ ముందు ఒక ప్రధానమైన టాస్క్ ఉంది. ఏంది అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలరా, నేను ఇప్పటి వరకు చెప్పినట్టుగా కేసీఆర్కు సంబంధించి ప్రధానంగా కూడా గతంలో జరిగిన అంశాలన్నింటినీ కూడా చూసే ప్రయత్నం అయితే చేశాం. ఈరోజు కూడా అలాంటి పరిస్థితులే మరొకసారిగా రాబోతున్నాయి. నాడు నేడు ఎప్పుడు ప్రశ్నించే గొంతుకగా ఉండే వైఆర్టీవీ మీద మరొకసారి ఏంది అంటే కేసులతోని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం అయితే జరుగుతూ ఉన్నది. కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా సపోర్ట్ చేయాలని నేను ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈ తెలంగాణలో నీతివంతమైన న్యూస్ చెప్పినా, ఒక నికార్సైన న్యూస్ చెప్పినా కూడా అది ఏ విధంగా ప్రజలకు మంచి జరుగుతున్నా కూడా దాన్ని కనీసం తీసుకోవడానికి కూడా వాళ్ళకు పాజిటివ్గా లేని పరిస్థితి అయితే కనబడ్డది. సో మొత్తం జరగబోయే ఎపిసోడ్ను మీ అందరికీ కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఒకసారి చూడొచ్చు ఇక్కడ ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది ఒకసారి చూడొచ్చు. ఒకసారి చూడుర్రి. దొంగలల్లా కలిసేటోళ్ళ గురించి బాధ లేదు, వాళ్ళు పార్టీని ప్రభావితం చేయలేరు. మెరికల్ లాంటి నేతల్ని తయారు చేద్దాం, తెలంగాణ కలలను నెరవేర్చేదే మనం. రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాం, నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం. ఎర్రవల్లిలో నేతలతో సమావేశం అంటూ కూడా చూడొచ్చు. కేసీఆర్ అభిమానులు ఎర్రవెల్లికి పోటెత్తుతున్నారు. శుక్రవారం తనను కలిసేందుకు వచ్చిన వారితో మాట్లాడుతున్న బీఆర్ఎస్ అధినేత అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి పార్టీ నుంచి పోయి దొంగలల్లా కలుస్తున్న నాయకుల గురించి ఏమాత్రం ఆలోచన అవసరం లేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. సమైక్యవాదులతో కలబడి నిలబడి అత్యంత కష్టతరమైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు లెక్కనే కాదని పేర్కొన్నారు. ఒకరు పోతే 10 మంది నాయకులు పార్టీని తీర్చిదిద్దుతారని తేల్చి చెప్పారు. శుక్రవారం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కోరుట్ల, జగిత్యాల పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కేసీఆర్ సమావేశమయ్యారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, డాక్టర్ సంజయ్, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీలు కూడా పాల్గొన్నారు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. సో నేను ఒక అంశాన్ని చాలా క్లియర్గా చెప్తా ఉన్నా. ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థం కావాలి. నేను చాలా క్లారిటీగా ఒక అంశాన్ని, నినాదాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డల ముందు ఉంచుతున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం మనం ఎంత పోరాటం చేసి ఎంతమంది వీరులను నేల కొరిగిలో మీ అందరికీ తెలుసు. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ప్రాణాలు కోల్పోయిలో మీ అందరికీ తెలుసు. నేను మళ్ళీ నినాదించేది ఒకటే అంశం, మన తెలంగాణ బంగారంలా, వజ్రంలా ఉన్న తెలంగాణను ఈరోజు ఆగం చేసేందుకు మరొకసారి కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి. రేపు భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిస్థితులే జరిగితే ఎట్లా అనేది కూడా మనందరం ఆలోచించాలి. భవిష్యత్తులో జరగబోయే ప్రతి అంశాన్ని కూడా మనం ఎదుర్కోవడానికి నిలబడి కలబడాలి తీరాల్సిన అవసరం ఉంటుంది. నేను అందుకే చెప్తున్నా,
కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అండదండలుగా ఉండాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. రేపు భవిష్యత్తులో జరగబోయే ప్రతి అంశం కూడా, ప్రతి నినాదం కూడా, ప్రతి ఎజెండా కూడా ఒకటే ఉంటుంది. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినోని వెంట ఉందామా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వెంట ఆ వ్యక్తి వెంట నిలుద్దామా, ఒకసారి మీరే ఆలోచించుకోవాలి. ఈరోజు ప్రత్యేక తెలంగాణ కావచ్చు, దాంతోపాటు ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించి కేవలం మన వ్యక్తి మాత్రమే అక్కడ కేవలం ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కానీ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ వెనుక నుండి నడిపిస్తుంది అనేది ఒక బలమైన కారణం కూడా వినబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా, అది ఒక్క పార్టీ కాదు, ఇటు బీఆర్ఎస్ పార్టీ, భారత రాష్ట్ర సమితి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటు బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు, ఇంకే పార్టీలు ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఈరోజు ఎర్రవల్లిలోని కేసీఆర్ను కలవడానికి ఒక్కొక్కరుగా కూడా బయలు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. మాకు పార్టీలతో సంబంధం లేదు, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆరే ముఖ్యమంటూ ఒక్కొక్కరు కదులుతున్న నినాదం కూడా మనం చూస్తున్నాం. అందుకే నేను ఒక మాట చెప్తున్నా, తెలంగాణ బిడ్డలారా, కల్వకుంట్ల చంద్రశేఖరరావును తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రాంత బిడ్డలను వేరు చేయడం అనేది అది అసాధ్యం. ఇది ఒక పేగుబంధం. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ సృష్టిలో రెండింటిని మాత్రం తయారు చేయలేం. ఒకటి తల్లిపాలు, రెండు రక్తాన్ని. కాబట్టి గుర్తుపెట్టుకోరి. అదేవిధంగా కేసీఆర్ లాంటి ఉద్యమ నాయకుని మనం తీసుకురాలేం. వందలాది మంది ఉద్యమ కార్యకర్తలుగా, వందలాది మంది ఉద్యమ సైనికులు, వందలాది సైన్యాన్ని తయారు చేసి వేలాది మందిగా కూడా నాయకులను తీర్చిదిద్దిన ఘనత కేవలం కేసీఆర్కే దక్కుతుంది. అలాంటి వ్యక్తి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి స్థానంలో లేకున్నా కూడా ఆయనను కలవడానికి వెళ్తున్నారంటే బలమైన కారణం ఏంటి? ఒకసారి మీరు ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. దేనికోసం వెళ్తున్నారు వారంతా? కేసీఆర్ను చూడడం కోసం. మా కాడ ఎమ్మెల్యే ఓడిపోయినా పర్వాలేదు, పైన పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ వస్తాడు అని అనుకున్నారు. కానీ తప్పు మాత్రం జరిగిపోయింది. నేను అందుకే చెప్తా ఉన్నా, ఇక్కడ మనకున్న ప్రతి ఓటు బ్యాంకును కూడా, ఇప్పుడు మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మోసం చేసినా కూడా కేసీఆర్ ఏమనలే. ఎస్, వాస్తవం ఇది. మన ఓటు బ్యాంకు మనకేసినా కూడా కనీసం మనం ఒక 5 సీట్లన్నా సాధించాల్సి ఉండే. కానీ 8కి 8 వాళ్ళకు పంచిచ్చినాం, అయిపోయినట్టు పరిస్థితి కనబడుతుంది. ఈరోజు జై తెలంగాణ అని నినాదించేవారు పార్లమెంట్లో ఎక్కడైనా చూసారా? జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు అనే నినాదం కనబడుతుందా? ఎక్కడైనా సభలు సమావేశాలు కనబడితే జై తెలంగాణ వినిపిస్తుందా? ముఖ్యమంత్రి హోదాలో ఒక్కసారన్నా జై తెలంగాణ పదాన్ని విన్నరా? మరి ఈ పదాలన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఏమైపోతున్నది ఈ తెలంగాణ? కాటికి కాలు జాపాల్సిన పరిస్థితి రాబోతున్నదా? విధ్వంసానికి నాంది పలుకుతున్నారా? ఏం జరుగుతున్నది అనేది కూడా ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. నేను చెప్పే విషయం చాలా క్లారిటీగా, క్లియర్గా ఉంటుంది. నేను నా ఎజెండా ఒకటే, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎవడో ఆంధ్ర నుండి వచ్చిన పెత్తందారి వ్యవస్థ కింద పెడతా అంటే ఒప్పుకోను. ఈ తెలంగాణను నాశనం చేస్తా అంటే ఒప్పుకోను. ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల మధ్య విద్వేషాలు రెచ్చగొడతా అంటే ఒప్పుకోను. ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల మీద ఉక్కుపాదం మోపుతా అంటే ఒప్పుకోను. ఈ తెలంగాణ రాష్ట్రం మనది. 1200 మంది విద్యార్థుల అమరవీరుల ప్రాణ త్యాగాలతోనే, దానితో పాటుగా దాదాపు 10 లక్షల మంది దాకా ఉద్యమకారులు వాళ్ళ యొక్క జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప చరిత్ర ఉన్నది. ఒక జనరేషన్ మొత్తం కూడా తమ యొక్క భవిష్యత్తును వదులుకొని మరీ కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేశారు. కాబట్టి మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి. నేను ఒకటే చెప్తున్నా, కేసీఆర్ లాంటి వ్యక్తి మళ్ళీ రాడు, దొరకడు. ఇలాంటి వ్యక్తిని మనం అధికారంలో నుంచి తప్పించడమే మన యొక్క దౌర్భాగ్యంగా మారిపోతుంది. నేను నిజంగా చెప్తున్నా, మీకు గతంలో కళ్యాణ లక్ష్మి పథకం ఇన్ టైంలో వచ్చేది, ఆరోగ్యశ్రీ వచ్చేది. దాంతో పాటుగా మీ అందరికీ తెలుసు, ఎవరికైనా అనారోగ్యానికి గురైతే సీఎం రిలీఫ్ ఫండ్ వెంటనే వచ్చేది. దాంతోపాటు నిరంతరాయంగా కరెంట్ ఉండేది, నిరంతరాయంగా నీళ్లు ఉండేది. దాంతో పాటుగా ఉద్యోగం, అన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి. కాదంటే కొంతమంది మేధావి వర్గానికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ పైసల డబ్బుల ఆశ కోసం ఈ తెలంగాణలోని యువతను 40 లక్షల మందిని మోసం చేసి ఈరోజు రోడ్ల మీద ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు సోదరుడు. ఏం పరిస్థితి, ఏం దౌర్భాగ్యం! ఎవడి కోసం ఈ తెలంగాణ, ఎందుకోసం ఈ తెలంగాణ అనే పరిస్థితులు ఉత్పన్నమయ్యేలా చేస్తున్నారు. ఇప్పటికైనా ఆలోచించండి. మేల్కోకపోతే తస్మాత్ జాగ్రత్త. మన తెలంగాణను అడవిని చేసడానికి, నాశనం చేయడానికి మాత్రం కుట్రలు వండుతున్నాయి, గుర్తుపెట్టుకోరి. ఇప్పటికీ గాంధీ దవాఖానలో సోదరుడు చాలా రోజులుగా దీక్ష చేస్తున్నాడు. కనీసం ప్రభుత్వం స్పందించిందా? కనీసం ఒక మాటన్నా మాట్లాడిందా? మాట్లాడలే కదా. నేను చెప్తున్నా, ఈరోజు ఎవరు ఓయూ విద్యార్థి మోతీలాల్ నాయక్ మద్దతుగా ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు ఆయన. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి, తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా ఉంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మళ్ళీ ఇలాంటి అంశం, ఒక విద్యార్థి నాయకుడు ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే
తెలంగాణలోని మేధావి వర్గం అంతా ఏడికెళ్ళిపోయింది. మేము గొప్ప గొప్ప చదువులు చదివినాం, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసినామని మాట్లాడే మేధావులంతా ఈరోజు ఎక్కడా? నాడు ప్రశ్నించే గొంతుకలు ఎక్కడా? ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలి. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి. నిరుద్యోగుల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఓయూ విద్యార్థి మోతీలాల్ నాయక్కు మద్దతుగా ఈరోజు పూర్తి స్థాయిలో ప్రస్తుతానికి విద్యార్థి నిరుద్యోగ సమైక్య, గిరిజన సమైక్య కూడా వాళ్ళందరూ కూడా అమరవీరుల స్తూపం దగ్గర ఓయూజేసీ ఆధ్వర్యంలో కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలి. విద్యార్థులందరూ కూడా ఈరోజు ఇంత జరుగుతూ ఉంటే కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఒకసారి మనందరం కూడా ఆలోచిద్దాం. ఈ తెలంగాణలో జరుగుతున్న ఇలాంటి పరిస్థితి ఏమని చెప్పిళ్ళు? నిరుద్యోగులు అందరు ఇంటికి పోయి ఓ నానమ్మ, ఓ తాతయ్య, ఓ నాన్న, ఓ అమ్మ, ఓ అక్క, ఓ చెల్లి అని చెప్పుకుంటా మనకు ఉద్యోగాలు రావు, మన ఉద్యోగాలను పీకేస్తాడట కేసీఆర్ అని పుండకోరు లెక్క ప్రచారం చేసుకున్నారు కదా. ఈరోజు మీ చేతులు మీరే కాల్చుకున్నట్లేదా? మీ చేతులతోనే, మీ వేళ్లతోనే మీ కళ్ళు పొడుచుకున్నట్లేదా? ఈరోజు చీకటిలా మారిపోలేదా పరిస్థితులు? ఆనాడన్న ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది. ఆనాడు ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చి ఇది మేమిచ్చినామని 20,000 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని ప్రకటనలు చెప్పే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం పోస్టింగ్లు ఇచ్చిందా? మీకు అర్థమైందా? ఇప్పుడు నిజం ఎక్కడ అబద్ధం ఎక్కడ అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయిందా? మిమ్మల్ని రెచ్చగొట్టిన మేధావి వర్గానికి సంబంధించి ఏం చేయబోతున్నారు? నేను మళ్ళీ చెప్తున్నా, ఒకటే మాట చెప్తున్నా తెలంగాణ బిడ్డలందరికీ కూడా. ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలి దయచేసి. నేను మళ్ళీ ఒకటే అంశం ప్రధానంగా కూడా చెప్పేది, ఇప్పటి వరకు మోతీలాల్ నాయక్ ఏమన్నా జరిగితే తస్మత్ జాగ్రత్త, తెలంగాణలో మరొక్కసారి ఉద్యమం పెట్టరేగిపోతుంది. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడండి ఒక విద్యార్థి, ఓయూ విద్యార్థి. ఏడికి బయలు ప్రశ్నించే గొంతుకలు. రేపు తన ప్రాణానికి ఏమన్నా అయితే తన కుటుంబానికి ఏం సమాధానం చెప్తుంది రేవంత్ రెడ్డి సర్కార్? ఇంత జరుగుతూ ఉన్నా కూడా ఆనాడు మేధావులని ఉండే వాళ్ళందరూ ఎందుకు స్పందించలేకపోతున్నారు? ఇది వాస్తవం కాదా? ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు ఓ తల్లికి ఏంది 9 నెలలు గర్భసంచిలో మోసిన 9 నెలలు ఏ తల్లి కన్నా బిడ్డనో మోతీలాల్ నాయక్ అక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఆయనకి ఏమన్నా ప్రాణానికి ఏమన్నా అయితే ఎవరిది బాధ్యత? ఇన్ని రోజుల బట్టి చేస్తూ ఉంటే ఒక్కరంటే ఒక్కరు స్పందిస్తారు, అగ స్పందిస్తారని ఎదురు చూసిన, కానీ కాటికి కాలు జాపినట్టున్నది పరిస్థితి. ఏమైతున్నది తెలంగాణలో? 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నామని చెప్పారు కదా. మరి 40 లక్షల నిరుద్యోగులు ఒక విద్యార్థి ఆడ ప్రాణం కోసం, ప్రాణం పోయినా పర్వాలేదని ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. మరి పరిస్థితి ఏంటి? ఒక్కరన్నా మాట్లాడిలా దీని మీద? ఒక్కరంటే ఒక్కరు మాట్లాడలే. రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడలే, రాష్ట్ర మంత్రులు మాట్లాడలే, రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు మాట్లాడలే, రాష్ట్రానికి సంబంధించిన మేధావి వర్గం అని చెప్పుకునే వాళ్ళు మాట్లాడలే. మీకు తెలియకుండానే ఇక్కడ మేధావి ఆ సంఘం ఈ సంఘం అని పెట్టి ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల్ని మోసం చేస్తున్నారు. వాస్తవం ఇది. అరే ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు ఓ బిడ్డడు. ఎవరి కోసం? తన తల్లి కోసమా? తన తండ్రి కోసమా? తన తోబుట్టు కోసమా? తన బంధువుల కోసమా? తన వాడ కోసమా? తన ఊరు కోసమా? తన జిల్లా కోసమా? కాదే, యావత్తు తెలంగాణలో ఉన్న 40 లక్షల నిరుద్యోగుల కోసం చేస్తున్నాడు ఆమరణ నిరాహార దీక్ష. ఏమైపోయింది మనలో? ఐక్యత ఏడిపోయింది? ఆనాడు కోచింగ్ సెంటర్లు పెట్టిన ఒక్కొక్క నా కొడుకు మొత్తం వాళ్ళను ఆ రోజు సికింద్రాబాద్ అగ్నిపథాన్ని అప్పుడు పెట్టినప్పుడు ఏ విధంగా నా బిడ్డ ప్రాణాన్ని తీసిరి కోచింగ్ సెంటర్లలో వెనకాల ఉండి నడిపించే ఒక మాఫియా ప్రాణం తీపిచ్చింది. ఇదే వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన ఒక గిరిజన బిడ్డను ఈరోజు మరో గిరిజన బిడ్డ బలి కావాలనా? కానీ మనం మాట్లాడం. మేధావి వర్గం లేదు తెలంగాణలో, ఏం మాట్లాడం మనం? ఇప్పటికైనా ఆలోచించండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఓయూ విద్యార్థికి అండదండగా వైఆర్టీవీ ఉంటుంది. నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. అతనికి సంపూర్ణమైన మద్దతు తెలపడంతో పాటు అతనికి ఏమన్నా అయితే ఈ ప్రభుత్వం మీద విధ్వంసకరమైన పోరాటం జరుగుతుంది, మామూలుగా ఉండదుగా. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇప్పటికీ ఆయనకు సంబంధించి మోతీలాల్ నాయక్కు సంబంధించి ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తున్నది. దయచేసి తెలంగాణలో ఉన్న మేధావులు నిరుద్యోగులందరూ అక్కడికి వెళ్ళండి, మీ పోరాటాన్ని ఉధృతం చేయండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగి రావాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గాంధీ దవాఖానకు వచ్చి మోతీలాల్కు ఆమరణ నిరాహార దీక్షను విరమింపజేసి ఉద్యోగ ప్రకటన అక్కడే చేయాలి.
అది నిరుద్యోగులు చేయాల్సిన బాధ్యత. ఇకనైనా మీరు ఆలోచించకపోతే నేనేం చేయలేను. కానీ మోతీలాల్కి ఏమైనా జరిగితే మాత్రం ఘోరంగా ఉంటుంది సినిమా. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తా ఉన్నా, ఈ వైఆర్టీవీ ఏదైతే ఉందో ఇది నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగుల కోసం పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోరు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మనం విపక్షమే. ప్రజల కోసం నిరంతరం పరితపించేది ఈ ఛానల్ మాత్రమే, ఇక్కడ ఉండే ఈ గొంతుక మాత్రమే. అక్కడ గొంతుక ఆగిపోవడానికి వీల్లేదు. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన మోతీలాల్ నాయక్ గొంతుక ఆగడానికి వీల్లేదు. తనని మనం కాపాడుకుందాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని పిలిపిద్దాం, మాట్లాడదాం. లేకపోతే 1200 మంది విద్యార్థులు అప్పుడు బలిదానాలు, అంతకుముందు 372 + 600 అప్పుడు 1969, ఇప్పుడు మళ్ళీ ఒక ప్రాణం పోవడానికి సస్సేమీరా ఒప్పుకునేదే లేదు. మన ప్రాణం తీసుకోవడానికా? ఇన్ని రోజులు కష్టపడి ఇంత నిరంతరాయంగా పోరాటం చేసింది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఇప్పటి వరకు హాస్పిటల్లో ఉన్న మోతీలాల్ నాయక్కు సంబంధించి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మిత్రుడికి సంపూర్ణ మద్దతు తెలియజేయండి. సంపూర్ణ మద్దతు తెలియజేయండి. దయచేసి చెప్తున్నా, ఏ తల్లి కన్నా బిడ్డడో తన ప్రాణాన్ని మనం కాపాడుకోవాలి. తన ప్రాణానికి ఏమన్నా అయితే రేపు బాధ్యత ఎవరిది? ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలి. దయచేసి చెప్తా ఉన్నా, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తా ఉన్నా, దయచేసి ఆ బిడ్డను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఉంటుంది. ఖచ్చితంగా కూడా అర్థం చేసుకోండి. ఈరోజు ఆ బిడ్డ అక్కడ చేస్తూ ఉంటే నాకు ఒకటే బాధ అనిపిస్తూ ఉన్నది. అరే ఎప్పటికీ సచ్చుడేనారా భయ్ మన జీవితం? డిగ్రీలు చేసి, పీజీలు చేసి, ఎంఫిల్ చేసి, పిహెచ్డీలు చేసి ఇంకా మన బతుకులు అడుక్కోవడం కోసమేనా? ఒకరేమో మీకు నాణ్యత లేదు, 10 సంవత్సరాలు వృధా చేసుకున్నారని రేవంత్ రెడ్డి అంటాడు. ఇంకొకరేమో ఆల్రెడీ ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించి ఇస్తాం, మేము వచ్చిందేమన్నా అప్పుడే ఇచ్చిన పసిగుడ్డును ఎందుకు గిట్లా అంటున్నారని ఇంకోడు అంటాడు. మరి ఈరోజు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయినా, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా వాళ్ళ నెల జీతాలు అలవెన్సులు తీసుకోకుంటే ఏమన్నా మానేస్తున్నారా? తీసుకుంటలేరా? మీ అకౌంట్లలో గల్లపెట్టెల వర్తలేవా? మరి నా నిరుద్యోగం ఎందుకు ఖాళీగా ఉండాలి? ఈరోజు నా నిరుద్యోగి ఖాళీగా ఉండి డ్రగ్స్కు బానిసైతాడు, మద్యానికి బానిసైతాడు, అన్నింటికీ బానిసైపోయి తన జీవితాన్ని అస్తవ్యస్తంగా మారుకున్న పరిస్థితి. నిండు 30 ఏళ్ళు నిండనే లేదు, అప్పుడే కాటికి ఎదురు చూసేలా తయారవుతున్నది నేటి తెలంగాణ యువత. ఎస్, వాస్తవం ఇది. గ్రామాలలో డ్రగ్స్ అనే మహమ్మారి ఎట్లా పెట్టరేగిపోతున్నదో మనందరం చూస్తున్నాం. దానికో కోడ్, దానికో చైన్ సిస్టమ్, దానికో వ్యవస్థ. మరి నిరుద్యోగులను ఉద్యోగాలు ఇవ్వకపోతే పరిస్థితి అట్లుంటుంది. ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకు ఒక భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మోతీలాల్ నాయక్కు సంబంధించి తనకేమన్నా అయితే అది రాష్ట్ర ప్రభుత్వాందే బాధ్యత. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాందే. రైట్. మొత్తానికి కేసీఆర్ని గెలవడానికి ప్రజలైతే భారీ సంఖ్యలో వెళ్తున్నారు, పార్టీలకు అతీతంగా. నాకు అక్కడ ఒక 7-8 మంది నేను ఫోన్ చేసిన, మీరు కాంగ్రెస్ పార్టీ కదా ఎందుకు పోతున్నారు అని నేను అడిగిన. పార్టీ ఏదైతే మాకేంది, మా ఉద్యమ నాయకుడు కేసీఆర్ అన్నాడు. ఒరిని ఆ పక్కనే నర్సన్ ఉంటాడు, ఆయన భారతీయ జనతా పార్టీలో పనిచేస్తాడు. ఏమన్నా నువ్వేనవేంది అన్న. అరే పార్టీ ఏదైతే నాకేందన్నా, మా తెలంగాణ తెచ్చిన దేవుడు కేసీఆర్ అన్నాడు. నేను చెప్తున్నా కదా, మొత్తం పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలకు సంబంధించిన ప్రజలు కేసీఆర్ దగ్గరికి పోతున్నాడు. అది కేసీఆర్ అంటే. కేసీఆర్ అంటే చిన్న ఆషామాషి కాదు, అది 3 అక్షరాల పదమే అనుకోవచ్చు, కానీ దాని వైబ్రేషన్ భయంకరంగా ఉంటుంది. కేసీఆర్ని చూడడానికి చాలామంది ప్రజలు క్యూ కట్టిన పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా మరో ప్రధాన అంశానికి, మీరు చాలా రకాలుగా మాట్లాడతారు కదా, ఇప్పుడు చెప్పండి, కరెంటు మీద ఏ రోజైతే కేసీఆర్ మీద ఒక రకమైన లేఖ వచ్చి తన మీద ఎంక్వైరీ అని ఒక కమిషన్ వేసి దానికి జస్టిస్ నరసింహారెడ్డిని వేసినప్పుడే నాకు ఒక అనుమానం వచ్చింది. ఇదేదో ఉన్నది, దీని వెనుక ఇది బయటికి కనిపించే తెల్ల పేపర్ కాదు, దీని వెనుక పెద్ద మ్యాటరే ఉన్నది, దానికి ఒక పెద్ద బుక్కే ఉన్నది, దాంట్లో ఏదో జరుగుతుంది అనుకున్నా. ఏం జరుగుతుందో చూద్దాం. తెలంగాణ రాష్ట్రం నుంచి అయితే మనం వెళ్ళిపోం, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు నిరంతరాయంగా చూస్తూనే ఉన్నాం. దీని వెనుక ఏదో పెద్ద కథనే ఉన్నది అనుకున్నా. పెద్ద కథనే బయటపడ్డది. అచ్చచ్చిన ఆంబోతు అంటాం కదా, అట్లా ఒక పెద్ద కుట్ర జరిగింది తెలంగాణ మీద. ఓ పక్కన కేసీఆర్ మీద విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ వేసిలు. అదే నరసింహారెడ్డి వాళ్ళ సతీమణి గారు ఇదే ఓయి భూములను కబ్జా చేస్తున్నదంటే ఇప్పటి మంత్రులు అప్పటి వాళ్ళందరూ పోయి అక్కడికి పోయి ధర్నా చేసిలు, కూలగొచ్చారు.
ఎందుకు ఇచ్చిర్రు ఏం కథ అనేది చూసిరు. దాని తర్వాత ఇంకొక అంశం కూడా మీకు చూడాలి. ఏంటిది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా చాలా క్లారిటీగా చెప్తా ఉన్నా. ఈరోజు మీరు అందరూ చూస్తున్నారు కదా, కరెంటు ఏమైపోతున్నది కరెంటు. అరే తెలంగాణ రాష్ట్రంలో నిరంతరాయంగా కేసీఆర్ కరెంట్ ఇచ్చిండు. ఇప్పుడు ఇన్వర్టర్లు వస్తాయి, మళ్ళీ సోలార్లు వస్తున్నాయి. ఇది ఎక్కడి పంచాయతీ అనేది చాలామంది కాల్ చేస్తున్నారు నాకు. నా ఫోన్ నెంబర్కు 9908572666 నెంబర్ నాన్ స్టాప్ కాల్ చేస్తూ ఉన్నారు. నేను కొన్ని సందర్భాలలో ఎత్తలేకపోతున్నా, ఎందుకంటే నా చేతిలో పవర్ లేదు. నా చేతిలో నేను ప్రశ్నించే అంత కనుక నేను చేయాల్సినంత చేస్తున్నా, నేను పెట్టాల్సిన ఎఫర్ట్స్ మొత్తం పెడుతున్నా. కానీ ఇక్కడ జరుగుతున్న ఈ అంశాన్ని చాలా ఆశ్చర్యకరంగా బాధాకరంగా అనిపించింది నాకు. ఏం జరిగింది అని ఆరాధిస్తే ఇది బయటకు వచ్చింది, కుంభకోణం. ఎస్, ఇక్కడ తెలంగాణలో నిరంతరాయంగా విద్యుత్ ఉండే, ఆ విద్యుత్ ఏమైపోయింది అని నేను ఆలోచించిన. ఎందుకు కరెంటు కష్టాలు వస్తున్నాయని ఆలోచించిన. ఒక్కొక్కటిగా కూడా మీ అందరికీ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ గుర్తుండాలి. మొన్నటి వరకు కేఎఫ్ అంటే కింగ్ ఫిషర్ అనేది మద్యం బీర్లు ఉండేది. ఆ బీర్ల షార్టేజీకి కారణం ఏంటి అనేది ఆరా తీస్తే బూమ్ బూమ్, హంటర్, బిర్యానీ బీర్లు అంటూ కొత్త బ్రాండ్లను ఏవైతే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రంలో దాదాపుగా 24 మంది ప్రాణాలు బలికొన్న ఆ బీర్లను ఇక్కడ పెట్టడానికి ప్రయత్నం జరిగిల్లు. దాని తర్వాత అది ప్రజలు వ్యతిరేకించడంతో తీవ్ర స్థాయిలో వాపసు తీసుకున్నారు, అయిపోయింది. దాని తర్వాత నేనేం ఆలోచించిన అంటే ఎందుకు కరెంటు విషయంలో కేసీఆర్ అంత టార్గెట్ చేస్తున్నారు, దీని వెనుకో పెద్ద భారీ కుట్ర ఉంది అంటే ఇది బయటపడ్డది. ఆదానికి మన పవర్ అర్థమైందా? ఇప్పుడు ఎవరి చేతిలో ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నదో నాకు చెప్పాలి మీరు. తెలంగాణ ప్రాంత బిడ్డలందరి ప్రశ్న ఇది, నేను అందరిని అడుగుతా ఉన్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన రేవంత్ రెడ్డి చేతిలో ఉందా, ఢిల్లీ చేతిలో ఉందా, సిబిఎన్ చేతిలో ఉందా, ప్రధాని నరేంద్ర మోడీ చేతిలో ఉందా, ఎవరి చేతిలో ఉంది అని చెప్పాలి. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి, మంత్రులు. ఓకే, అది యాక్సెప్టబుల్. కానీ ఆదానికే ఎందుకు మన పవర్ ఇవ్వాలి? 10 సంవత్సరాల పాటు నిరంతరాయంగా మనం పవర్ మొత్తం మంచిగానే సప్లై చేసిండు కదా కేసీఆర్. ఈరోజు ఆదాని అనే వ్యక్తి ఎందుకు మన తెలంగాణలో చొరబాటు జరుగుతున్నారు? మీకు తెలుసో లేదో భవిష్యత్తులో ఇదే ఆదాని చేతిలో తెలంగాణలో ఒక జిల్లాలో మళ్ళీ పూర్తి స్థాయిలో కూడా గందరగోళం నెలకొనే పరిస్థితులు వస్తాయి. ఇది రాసి పెట్టుకోర్రి. నేను చెప్తా ఉన్నా, భారత రాజ్యాంగం ఎట్లా లిఖించబడి ఉందో మన తెలంగాణ సంపద మీద, మన తెలంగాణ సంపద మీద, మన రాష్ట్రం మీద కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి. ఆదానికి పవరట, ఆదానికి మన కరెంట్ ఇచ్చేస్తున్నాం. ఒకసారి చూడాలి, విద్యుత్ ప్రైవేటీకరణ దిశగా రేవంత్ సర్కార్ అడుగులు. అర్థమైందా? ఇత్తు ఒకటేస్తే మొక్క ఇంకోటి మొలవది, మనం ఏదైతే గదే మొలుస్తుంది. ఈడ కూడా గదే జరుగుతుంది. వాళ్ళ యొక్క లాబింగ్లు ఎట్లా జరుగుతున్నాయని చూడండి మీరు అందరూ. పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ పాత బస్తీ బిల్డింగ్, పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ పాత బస్తీ బిల్డింగ్ దశల వారీగా సరఫరా వ్యవస్థ ప్రైవేటీకరణకు యోచన. అదే జరిగితే రాష్ట్రంలోని ప్రభుత్వ డిస్కంలకు ఉరితాడే ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యుత్ రంగ నిపుణులు. ఇదేనా? విద్యుత్ పంపిణీ వ్యవస్థ ఫ్రాంచైజీలుగా మారి ప్రైవేట్ చేతిలోకి వెళ్తుంది. వేల కోట్లతో ఏర్పాటైన విద్యుత్ పంపిణీ వ్యవస్థలపై గుత్తాధిపత్యం ఆదానికే అవుతుంది. లైన్లు పంపిణీ వ్యవస్థ ప్రైవేట్ చేతిలోకి వెళ్తాయి. ఉచిత విద్యుత్ అందకుండా పోతుంది. ఇక ఎప్పుడు కావాలంటే అప్పుడు కలెక్షన్లు పొందే వీలుండదు. కృత్రిమ డిమాండ్ సృష్టించి సొమ్ము చేసుకునే ప్రమాదం లేకపోలేదు. ఏదైనా సమస్య తలెత్తితే సేవలపై సర్వీస్ ఛార్జీల భారం పడవచ్చు. వ్యవసాయ మోటార్లకు మీటాలు బిగించే రోజులు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పాత బస్తీలో మొదలై రాష్ట్రమంతా కూడా ఇదే పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అర్థమైందా? ఇప్పటికైనా ఒకసారి మీ అందరికీ చెప్తా, ఈ రాష్ట్రంలో ఆదాని ఎంట్రీ ఇచ్చిండు. ఆగమాగం అడివాడివి నేను చెప్తా ఉన్నా కదా. 10 సంవత్సరాల పాటు కేసీఆర్ పరిపాలనలో కరెంటుకి ఏమైంది? ఏం కాలే, అద్భుతంగా వచ్చింది, నిరంతరాయంగా వచ్చింది. మరి ఇప్పుడు ఎందుకు కరెంటు ప్రైవేటీకరణ? ఎస్, చాలామంది మాట్లాడుతూ ఉంటారు, రంజితన్న ఛానల్ పెట్టినవు రేవంత్ సర్కార్. ఆనాడు కేసీఆర్ సర్కార్ అన్న. రేపు ఎవడొచ్చినా నేను వాని బట్టలిప్తా. కానీ గతంలో 10 సంవత్సరాల పాటు నిరంతరాయంగా కేసీఆర్ కరెంట్ ఇచ్చిండా లేదా? ఇచ్చిండు. మరి ఈరోజు ప్రైవేటీకరణ అనే వర్డ్ ఎందుకు వస్తుంది? ఆ పదం ఎందుకు వస్తున్నది? ఒకసారి మీరు ఆలోచించాలి. మరి ప్రభుత్వ డిస్కంలు ఎటు పోవాలి? వాటికి పరిస్థితి ఏంది? ఒకసారి మీరు ఆలోచించాలి. ఇక్కడ చూడుర్రి, పాత బస్తీలో మొదలై రాష్ట్రం అంతటా ఇవే పరిస్థితులు. వ్యవసాయ మోటార్లకు మీటాలు బిగించే రోజులు వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. ఎస్, ఓ రైతన్న, నీ దగ్గరికి పోయి కరెంట్ వేసుకుంటా, నేను నా మోటార్ ఉన్నది, నా బావి ఉన్నది, నా నీళ్ళు ఉన్నది, నా చెలుకు ఉన్నది, నాదంతు ఉన్నది అని నువ్వు అంటావు. పోయి మోటార్ వేసుకుంటే నీకు బిల్లు వచ్చింది అంటాడు. ఎంత వస్తుంది బిల్లు? 1000-2000 కాదు. మోటార్ వేస్తే ఎంత వస్తుంది? వేలకు వేల బిల్లులు ఛార్జీలు చేస్తారు. తర్వాత ఏంది పరిస్థితి?
ఓ పక్కన పెట్టుబడి సాయానికి పెట్టుబడి ఇయ్యడు, ఇంకో పక్కన ఓ కర్మ గాలి కరెంట్ షాకో పాము కాటుకో గురై చనిపోతే రైతు బీమా ఇవ్వడు, లేదా ఎరువులకు సంబంధించి అన్నిటికీ సంబంధించి విత్తనాలకు సంబంధించి కూడా మొన్నటిదాకా చెప్పులతో లైన్లో నిలబడ్డ పరిస్థితి. అమ్ముకుందామంటే పంట కొనడు, వానల్లో దర్శింది మొన్న కొన్నాయి, మీ అందరికీ తెలిసిన విషయంలో దాంట్లో దాచేదే ఉన్నది. మరి ఇలా రైతులకు మోటార్లకు వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే రోజులు వస్తున్నా ఆశ్చర్యం లేదు, మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఎస్ అవును జరిగిపోతాయి, ఇది అంతే. ఇది ఎందుకంటే రేవంత్ రెడ్డి పరిపాలన అని ఇట్లా మనం వా ఊ అనుకుంటాం, అదేంది ర్యాప్ సాంగ్ అంటారు కదా, అది ఆ సాంగులు వాడుకుంటూ కూర్చోవాలి మనం. గదే జరుగుతున్నది తెలంగాణలో. చూడురు మీరే, నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ, ఆదాని చేతికి ఇక మనది పోతే ఏముంటుంది? ఇక్కడ పాత బస్తీలో కరెంటు బిల్లుల వసూలుపై ఆదాని గ్రూప్తో చర్చించగా వారు సమ్మతించినట్లుగా తెలుస్తుంది. సీఎం వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగడం, విమర్శలు రావడంతో రేవంత్ రెడ్డి శుక్రవారం మళ్ళీ అదే విషయాన్ని చెప్పారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇప్పుడు వాడాలి, అప్పుడు ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ అని అట్లా వాడాలి. తర్వాత ఇంకా కొన్ని రోజులకి ఏం పాడుకుంటుంది తెలుసా? అంతా ఈ పాయే నా చేతిలో ఏమీ లేకపాయ, మళ్ళీ కొన్ని రోజులకు ఇక లాస్ట్కు రామ రామ ఎన్నియలో తెలంగాణను లేదాయే, అంతే. ఇక ఉమ్మడి రాష్ట్రం చేసిన ఆచరణలు ఈ దొంగలు కలిసి ఏదైనా చేస్తారు ఈ రాష్ట్రాన్ని. తెలంగాణ రాష్ట్రాన్ని ఆగమ కుక్కలు నింపిన ఇస్తారు కంటే అధ్వానం అడివడివి చేస్తారు. మీరు గుర్తుపెట్టుకోరు, ఇది రాసి పెట్టుకోరు మీరు, నేను చెప్తాను కదా. ఇక మళ్ళొక్క అంశం, కాంగ్రెస్ బీఫామ్ గెలిచిన వారికే మంత్రివర్గంలో చోటు, క్యాబినెట్ విస్తరణపై పీసీసీ అధ్యక్షుడిపై ఒకే నిర్ణయం, ఎన్నికలలో ఓడిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వం, ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ సీఎం రేవంత్ రెడ్డి. పోయిర్రు మాగైంది, ఇప్పుడు సంకలు గుద్దుకోర్రు ఇట్లా. బీఆర్ఎస్ పార్టీలు ఉన్నన్ని రోజులు మా కేసీఆర్ చాలా అద్భుతంగా చేశాడు, కేసీఆర్ పరిపాలన ఒక స్వర్ణయుగం, లేకపోతే ఇంకోదో బంగారు తెలంగాణ పలికినాయి. ఎవరు? అదే కడియం శ్రీహరి, ఇదే పోచారం శ్రీనివాసరెడ్డి, అదే సంజయ్, అదే దానం నాగేందరు, అదే రంజిత్ రెడ్డి, వీళ్ళందరూ ఇదే శుద్ధ పూసని మాటలు మాట్లాడి వీళ్ళంతా ఏం చేసి మళ్ళా ఇక్కడ గెలిచి బీఫామ్ ఎవరిది బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో వేలు. దేని వేలు? ఒకరిది ల్యాండ్ లిటికేషన్, నోట్ దిస్ పాయింట్, ఇంకొకరిది సంథింగ్ వాళ్ళ వ్యాపారాలకు సంబంధించి, ఇంకొకరిది బిల్లుల గురించి, ఇంకొకరిది దొంగల గురించి, వీళ్ళందరూ అలా వేలు. వాళ్ళ పోయినాక ఏమైంది? ఇంకొక అతను అయితే నాకు మంత్రి పదవి వస్తుందని పోయిందట. కాంగ్రెస్ పార్టీ చాలా క్లారిటీగా సెంట్రల్ నాయకత్వం ఒక క్లారిటీ ఇచ్చింది. ఇతర పార్టీల నుంచి, ఇతర పార్టీలు అంటే లొట్టపీస్ ఏమున్నది? ఇక్కడ భారత రాష్ట్ర సమితి ఉన్నది, వేరే పార్టీ ఉన్నదా? ఉన్నది. బీజేపీ ఎమ్మెల్యేను ముట్టుకుంటే డైపర్లు దడుస్తాయి, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను ఒక్కళ్ళన్నా అది కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోమని చెప్పుర్రి. భారతీయ జనతా పార్టీకి పోతే గిట్ల సలసల మసిలే నూనెల వేస్తరాలు, చాలా సీరియస్గా ఉంటుంది ముచ్చటది. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఒక్కరన్నా కాంగ్రెస్ పార్టీ పోయి చూపెట్టామనరు, ఒకే ఒక్కరండి. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను ఒక్కరే కాంగ్రెస్లో చేసుకోమన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ మరుక్షణం ఉండదు, ఇక ప్రభుత్వం పడిపోతుంది. చెప్తున్నా కదా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పోతున్నారంటే అధినాయకుడు కేసీఆర్ యొక్క మంచితనం. అది గెలిచినా కూడా ఓడిపోయిన కష్టకాలంలో దగ్గర ఉండాల్సింది పోయి పార్టీ మారుతున్నా కూడా ఏమన్నాడు ఆయన. నిజంగా కేసీఆర్కు సెల్యూట్, చాలా మంచోడు ఆయన, దిల్దార్ మనిషి. ఆయన చుట్టూ ఉండే కోటరీ, ఆయన చుట్టూ ఉండే వ్యవస్థ ఆయనను ఆగం చేసింది తప్ప ఆయన సూపర్ మనిషి. నేను చెప్తున్నా కదా, వ్యక్తిగతంగా చెప్తున్నా, కేసీఆర్ అనే వ్యక్తి చాలా మంచోడబ్బా. మీరు వాడెవడో పుండకోరు ముచ్చట్లు మీకు చెప్పొచ్చు, కానీ కేసీఆర్ లేవంగానే పొద్దుగాల తాగుతాడు, ఇవన్నీ చెప్పిన లంగ ముచ్చట్లు చెప్పిన బాడకవులందరినీ ఎడమకాలు చెప్పు తీసి కొట్టురు. కేసీఆర్ పొద్దుగాల 4 గంటలు లేస్తాడు, కాసేపు వ్యాయామం చేస్తాడు. దాని తర్వాత నాకు తెలిసి నాకు దొరకని పేపర్లు అన్నీ కూడా ఆ టేబుల్ల మీద ఉంటాయి, ఓ 20-30 పేపర్లు ఉంటాయి. అన్ని పేపర్లను సుదీర్ఘంగా 4 గంటలు చదువుతాడు. అప్పటికి 7 అవుతుంది, టిఫిన్ చేస్తాడు. దాని తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నింటినీ కూడా చూస్తాడట. దాని తర్వాత వాళ్ళ పార్టీ వాళ్ళని కలుతాడు, తర్వాత కార్యకర్తలు అందరినీ కలుసుకుంటూ వస్తాడు. అసలు కేసీఆరే కరెక్ట్ మనిషి. నేను చెప్తున్నా కదా, ఏదో కేసీఆర్ని ఎట్లా బదనాం చేయాలి, ఏం బదనాం చేయాలని చెప్పారు. అప్పుడు కేసీఆర్ అన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం తాగుబోతుల రాష్ట్రం అని చెప్పారు కదా. ఈరోజు ఇదే తెలంగాణ రాష్ట్రం అంతకంటే డబల్ తాగుతున్నారు. మరి దాని గురించి మాట్లాడమనురి, మీరు అంటున్నారు కదా, ఏది మొన్న కేఫ్ బీర్లు దొరుకుతలేమన్నారు కదా, అంతగానం తాగిర్రా అడుగుర్రి. మరి రేవంత్ రెడ్డి సర్కారే తెలంగాణ నాశనం చేస్తుంది. కేసీఆర్ అద్భుతంగా పరిపాలించి, నేను చెప్తున్నా కదా, నేను ఆనాడు ఊరికే అనలే, స్టడీ చేసిన, అధ్యయనం చేసిన. నేను చెప్తున్నా కదా,
402 సంఖ్య కూడా చెప్తాను. అంతమందితోని విశ్లేషించిన అధ్యయనం చేసిన ఈ ప్రభుత్వం వల్ల ఇగో ఇది ఇచ్చిల్లు కదా, ఇగో 6 గ్యారెంటీలు ఎప్పటికీ నా టేబుల్ మీదే ఉంటాయి. ఇవి అయితేయా కాదా, అసలు వీళ్ళ పరిపాలన ఎట్లుంటుంది, వీళ్ళ పోకడలు ఎట్లుంటాయి అన్నీ అంచనా వేసిన తర్వాతనే కేసీఆరే రావాలంటున్నదే తెలంగాణ అని ఆ పాట వచ్చింది. అందుకే నేను బాపు నువ్వు మళ్ళీ రావాలని చెప్పింది. అందుకే ఎందుకు అంటే ఇగో గిసొంటోళ్ళు అందరు నా తెలంగాణ మీదకి వస్తారు, నా తెలంగాణ మీద కుట్రలు చేస్తారు. అందుకే సెంట్రల్కు సంబంధించిన వాళ్ళందరూ ఇవన్నీ చేస్తారనే నా భయం. ఇక చూడుర్రి, ఇక మొత్తం బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయిన వాళ్ళందరూ నాకు మంత్రి పదవి వస్తుంది, అది ఇస్తుంది ఇది ఇస్తుంది అన్నారు కదా. మీకు అన్ని మొత్తం గుత్తులతో సహా కట్ చేసిండు రేవంత్ రెడ్డి. మొత్తం గుత్తులతో కట్ చేసి పడేసిండు. ఇతర పార్టీల నుండి వచ్చిన వాళ్ళకు మంత్రి పదవులు లేవు, క్లియర్. ఇతర పార్టీల నుండి వచ్చిన వాళ్ళకు నామినేషన్ పదవులు లేవు, క్లియర్. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకు పార్టీలో ప్రధానమైన పెద్దపీట వేయరు, క్లియర్. అయిపోయా, ఇంకేముంటుంది, అయిపోయింది, మొత్తంగా తిరిగిండు. అందుకే రేవంత్ రెడ్డి చాలా ఆయన వాళ్ళ పార్టీని కాపాడుకోవడానికి చాలా శతదా ప్రయత్నం చేస్తాడు. 4 రోజులలో రుణమాఫీ మార్గదర్శకాలు. బంగారంపై తీసుకున్న రుణాలకు మాఫీ వర్తించదు. రాష్ట్రంలో కరెంటు కోతలు లేవు. బడ్జెట్ తర్వాత మండలాలు డివిజన్ల మార్పుపై కమిషన్. సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ. 4 రోజులలో రుణమాఫీ మీద గైడ్లైన్స్ వస్తుంది. ఏమొస్తుంది గైడ్లైన్స్ ఏమొస్తుంది అంటే, అయ్యా ఓ రమణారెడ్డి, ఓ మల్రెడ్డి, ఓ యాదిరెడ్డి, ఓ మహేందరు, మీ ఇంట్లో ఉండేటోళ్ళు అందరూ ఉంటారు కదా, మీ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే మీకు రావు. మీకు ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే రుణమాఫీ వర్తించదు. మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడితే మీకు రుణమాఫీ వర్తించదు. మీకు 4 గీరెల బండి ఉన్నా రుణమాఫీ వర్తించదు. మీకు 10 ఎకరాల పైన ఉన్నా రుణమాఫీ ఇట్లా వస్తాయి చూడరు. ఇదే వస్తాయి, యాస్టీజ్గా వస్తాయి. మనకున్న సమాచారం ప్రకారం అవే వస్తాయంట చూడరు. దాని తర్వాత ఇక మన తెలంగాణ సరిహద్దులు అది ఇప్పుడు టీఎస్ను టీజీగా మార్చింది. ఇంకా చాలా ఉన్నాయి ఎవరు రేవంత్ రెడ్డి మార్చాయి, నేను చెప్తున్నా కదా. ఇక చూడు, రియల్ ఎస్టేట్ రియల్ ఢమాల్. 3 నెలలుగా పడిపోతున్న ఇండ్ల క్రమ విక్రయాలు. మొదటి త్రైమాసికతో పోలిస్తే 23% తగ్గుదల, ఏకంగా 40%. ఆ తగ్గుదల కొత్త ప్రాజెక్టుల ప్రారంభం. మరోవైపు ఢిల్లీ ముంబైలో భారీగా అమ్మకాల వృద్ధి. హైదరాబాద్లో రియాలిటీ అన్రాక్ నివేదికలో వెళ్ళాడు. అవును, ఇక్కడనైతే రియల్ ఎస్టేట్ నగరంలో ఇల్లు కొనుడు అమ్ముడు ఎక్కడికైనా పోరు. మా ఫ్లాట్స్ అమ్మబడును, లేదా మా భూమి అమ్మబడును, లేకపోతే మా వెంచర్ అమ్మబడును. బోర్డులు వెలుస్తున్నాయి కానీ ఎవరు కొనేటోళ్ళు లేడు. అయిపోయింది. ఇక్కడ పెట్టుబడిదారు వ్యవస్థ ఎప్పుడైతే కేసీఆర్ అధికారం నుంచి కోల్పోయిండో మీ అందరికీ తెలుసు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాళ్ళ సోదరుడు నాగబాబు తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీరామ రక్ష లెక్క కాపాడిన కేసీఆర్ లాంటి గొప్ప వ్యక్తిని ఓడించిన చరిత్ర ఆ తెలంగాణ బిడ్డలది అన్నప్పుడు కళ్ళల కన్నీలుగా రక్త సుక్కలు వచ్చినాయి. మన రాష్ట్రాన్ని ఇంత అద్భుతంగా పరిపాలించిందని పరాయి రాష్ట్రం వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడ్డారు. మీరే ఆలోచించిరా, రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, అసలు దేంట్లో బిజినెస్ లేదట. చాలామంది బిజినెస్ మేము బయటికి వెళ్తాం కదా, అవుట్డోర్ ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ అని పోతుంటే అడుగుతూ ఉంటే చెప్తారు అసలు వ్యాపారమే లేదన్నా, ఏం చేయలేకపోతున్నామని అంటున్నారు. నిజం, ఇది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం. తెలంగాణలో జరుగుతున్న పరిస్థితి ఇది, నేను చెప్తున్నా కదా. ఇక దీంతో పాటు ఇంకొక ప్రధానమైన అంశం కూడా చూడాలి. గ్లాస్ ఫ్యాక్టరీలో పేలుడుతో పడిపోయిన కంటైనర్ విడిభాగాలు. వలస బతుకులు తునకలు. కంప్రెషర్ పేలి 5 కూలీల దుర్మానం. షాద్నగర్ గ్లాస్ ఫ్యాక్టరీలో దుర్ఘటన, 15 మందికి గాయాలు. బాధితులంతా ఒడిశా, బీహార్, యూపీకి చెందిన కూలీలు. చాలా బాధాకరమైన విషయం నిజంగా చెప్తున్నా. ఈ రియాక్టర్లు ఆ పరిశ్రమలల్లో ఆ తనిఖీలు చేసేటోళ్ళు లేక ఇదంతా. అధికారి అనేటోడు నీతివంతంగా నిజాయితీగా నేను తల్లిపాలే దాగినా, నేను అన్నమే తింటున్నా, నేను గడ్డి తినట్లేదు అనేటోడు ఎవడైతే, కొంతమంది అందరినీ ఉద్దేశించి కాదు, కొంతమంది నిజం చాలా మంచోళ్ళు ఉంటారు కానీ కొంతమంది లంగలు ఉన్నారు. వీళ్ళంతా మామూలులకు అసలు అక్కడ ఫాక్స్ సాగర్ చెరువు అనే ఉంటుంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఫాక్స్ సాగర్ చెరువు అని ఉంటుంది. దాని బఫర్ జోన్ మొత్తం వెంచర్లు వెలిచినాయి. ఆ పక్కన పరిశ్రమల వ్యర్థాలు అంతా కూడా ఆ చెరువులోకి వస్తున్న పరిస్థితి. దాని గురించి ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళకు మాట్లాడలేరు కదా. చర్యలు తీసుకుంటారా? తీసుకోరు. మామూలు మత్తులో తాగి ఊగుతున్నది ఆ ఏరియా మొత్తం. నేను చెప్తున్నా కదా. ఇక ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కుప్పగూలిన పైకప్పు ఇక చూసిలు కదా నిన్న. దీనికి మోదీ ప్రభుత్వం అవినీతి కారణం అంటూ పూర్తి కాకముందుకే ప్రారంభించారని ఆరోపణ. ప్రధాని ప్రారంభించింది ఇది కాదంటూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వివరణ అంటూ కూడా మరో అంశాన్ని చూసినాం. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం ఏంది, సీఎం మంత్రులు ఏంది వీళ్ళ పంచాయతీ. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు యనుమల రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఇది చూడాలి, చాలా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు మీకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మంత్రివర్గం ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే ఇది చూస్తే అర్థమవుతుంది.
కోమటిరెడ్డిని బదనాం చేస్తున్న రేవంత్, జగన్ ఇంటికాడ రేవంత్ కామెంట్స్. మంత్రి వెంకటరెడ్డి ఆదేశాలతోనే కూల్చివేతలు, మంత్రి పొంగులేటి రాయభారంతోనే నిలిపివేత, సీఎం శాఖలో మంత్రి పెత్తనంపై విమర్శలు, మీడియా చిట్చాట్లో రేవంత్ కేబినెట్ విస్తరణపై సీఎం జిపిటి తలో మాట అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతోంది. ఏంది కోమటిరెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డికి చాలా దగ్గరే. ఓ షర్మిలకు సపోర్ట్, జగన్ ఇంటికాడ రేవంత్ కామెంట్స్. ఏంది మంత్రి వెంకటరెడ్డి ఆదేశాలతోనే కూల్చివేసేలట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో చెప్పిన మాటలు రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారాయి. తన తర్వాత సీఎం కావాల్సిన అర్హత ఉన్న వ్యక్తి వెంకటరెడ్డి అని కొద్ది రోజుల క్రితం చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయనను ఇష్యూలో ఇరికించినట్లుగా కనిపిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర నిర్మాణాల కూల్చివేతలు వెంకటరెడ్డి కనసన్నలలోనే జరిగాయని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పడం హాట్ టాపిక్గా మారింది. మరోవైపు కేబినెట్ విస్తరణపైన రేవంత్ రెడ్డి బట్టి మాటలకు పొంతన లేకుండా పోయాయనే అనుమానాలు కూడా తావిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇంకోటి ఏంటంటే వైసీపీకి చెందిన వైవి సుబ్బారెడ్డికి 50 సార్లు ఫోన్ చేసిరు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి. కూల్చివేతలకు సంబంధించిన విషయం తెలిసి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వైసీపీకి సంబంధించిన వైవి సుబ్బారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన 50 సార్లు ఫోన్ చేసినా వెంకటరెడ్డి మాత్రం స్పందించి చివరికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా ఫోన్ చేయించి రాయబారం నడిపించినట్లుగా చెప్పారు. ఇది కథ. వీళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం మా వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆగం చేసే ప్రయత్నం జరుగుతున్నది. సుశీల్లా ఇది పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి దగ్గర కూల్చివేతలకు కారణం ఎవరు అనేది ముఖ్యమంత్రి గారు చెప్పారు. సో ప్రధానంగా ఎందుకు జరిగింది అనేది దాని వెనకేదో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటుంది, అంత సింపుల్గా జరగదు. ఇక్కడ కూల్చివేడితే మరి అక్కడ సీఎంగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర కూడా ఉంది, అక్కడ బాలకృష్ణ ఇంటి ముంగట కూడా ఉంది. మనం మొన్నటి వరకు వార్తలలో చూసుకున్నాం, అది కూడా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది మరి. సో మొత్తానికి మంత్రులకు ఒకరికొకరి పొంతన లేదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క పంచాయతీ ఉన్నది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమో రేవంత్ టార్గెట్, రేవంత్ ఏమో ఆయన ఇరికిచ్చేసిండు, ఆయనను పొగుడుతాడు, ఎక్కడ దించాలో అక్కడ బుల్లెట్ దించాడు. ఈ పొంగులేటేమో వాళ్ళ కొడుకు ఆ కష్టం ఆ పంచాయతీలో ఆయన ఉన్నాడు. ఇక టీడీపీ వల్లే కాంగ్రెస్ గెలిచింది, తెలంగాణలో గెలుపుపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు. టీడీపీ తెలంగాణలో ఏడుందయ్యా రేవంత్ రెడ్డి? తెలంగాణలో టీడీపీ వల్ల గెలిచిందా? నేను చెప్తున్నా తెలంగాణలో టీడీపీ లేదు, మళ్ళీ ఒకసారి తీసుకురావడానికి పూర్వ వైభవం తీసుకురావడానికి స్టార్ట్ చేస్తుండు రేవంత్ రెడ్డి. ఇది కారణం. తెలుగుదేశం పార్టీకి 10% ఓటు బ్యాంక్ ఉంది, వాళ్ళు పోటీలో ఉంటే మాకు నష్టం జరిగేది, మేము అధికారంలోకి వచ్చి ఉండేవాళ్ళం కాదు. కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళకే మంత్రి పదవులు, రుణమాఫీకే రేషన్ కార్డు ప్రతిపాదిక కాదు. త్వరలో ఈ రుణమాఫీపై తుది ప్రకటన. మీడియా చిట్చాట్లో సీఎం రేవంత్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు విషయంలో పెద్దగా మాట్లాడని రేవంత్ రెడ్డి ఇప్పుడు ఓ కీలక విషయం వెల్లడించారు. రాష్ట్రంలో తాము గెలవడంతో బాబు పాత్ర ఉందనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేసి ఉంటే తాము గెలిచే వాళ్ళం కాదని ఆయన అన్నారు. సైకిల్ గుర్తు ఓట్ల హస్తానానికి బదిలీ కావడం వల్లే తాము అధికారంలోకి వచ్చామన్నట్లుగా ఆయన మాట్లాడారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. తెలుగుదేశం వల్ల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంట. దీన్ని మీరు అవునంటారా కాదంటారా కామెంట్లో చెప్పుర్రు, ఓకేనా? ఇట్టున్నది కథ. ఇక దాంతోపాటు నేను ముఖ్యమంత్రి అవుతా, 10 ఏళ్లలో నేనే పీసీసీ చీఫ్, మనసులో మాట చెప్పిన జగ్గారెడ్డి అధిష్టానానికి కట్టుబడి ఉండ, అటెండర్ పోస్ట్ ఇచ్చినా చేస్తా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక జగ్గారెడ్డి విషయం దీంట్లో ఇక కాంగ్రెస్ అంటే ఏంది మీకు తెలియదు కాదు, అది ఒక మహాసముద్రం. అందులో ఎప్పుడైనా విధ్వంసం రావచ్చు, ఎప్పుడైనా అలలు రావచ్చు, ఎప్పుడైనా సునామీ రావచ్చు, ఎప్పుడు ఏదైనా జరగచ్చు. అందుకే దాని గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం మాట్లాడతారో మళ్ళీ మైకి దిగిన తర్వాత ఏం మాట్లాడినా అడిగితే మరి చెప్తారో చెప్పారో కూడా డౌటే నాకైతే. వాళ్ళ పరిస్థితి అట్లుంటుంది, నేను చెప్తున్నా కదా. ఇక 5 రోజులుగా ఢిల్లీలోనే సీఎం. ఓవైపు వర్షాకాలం మొదలైంది. ఇక హైదరాబాద్లో వరద ముంపు సమస్య ఉంది. అనేక పట్టణాలలో గత వర్షాకాలంలో వరద పోటెత్తి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే విద్యా సంవత్సరం మొదలైంది. మరోవైపు నేరాలు పెరిగిపోయి ప్రజలు భయపడుతున్నారు. వీటన్నింటిపైన రివ్యూ చేయాల్సిన ఆయా శాఖల మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం రాష్ట్రంలో అందుబాటులో లేరు. 5 రోజులుగా ఢిల్లీలోనే మకాం పెట్టడంతో రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చలు, పీసీసీ పదవిపైన పెద్దలతో డిస్కషన్, తన వర్గానికే పీసీసీ పదవి వచ్చేలా మంతనాలు, చేరికలతో ఢిల్లీలో బిజీగా ఉన్న రేవంత్ రెడ్డి రాష్ట్రంలో గాలిలో దీపంలా పాలన అంటూ కూడా చెప్పిన పరిస్థితి. అసలు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన ఎప్పుడు చేసిండని ఈయన పాలన? రేవంత్ రెడ్డి 5 రోజులు ఢిల్లీలో ఉన్నాడంటే ఆ ఢిల్లీకి ఎక్కిపోయి దిగచ్చే విమానం ఖర్చులు ఎవరో కూడా తెలుసుకోవాలి. మనయే అవన్నీ. తెలంగాణలో పరిపాలన 5 రోజులు ఢిల్లీలో ఉండి వాళ్ళ పార్టీకి సంబంధించి ఆ లొట్టపీస్ మనకెందుకు?
ముఖ్యమంత్రి అంటే ఎవరు? ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన నేత. 4 కోట్ల మంది ప్రజల యొక్క పరిపాలన చూడదు. వచ్చేది ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది. అక్కడ ఏంది హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడైపోతుంది. గ్రామాలలో పరిస్థితి అంత రివీల్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. మున్సిపల్ అధికారులతో సమీక్షలు చేయాలి. ఎక్కడ మ్యాన్ హోల్ ఉన్నాయి, ఎక్కడ నీళ్లు పోవట్లేదు, ఎక్కడ రోడ్ల మీద నిలుస్తున్నాయి, దానికి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలి. ఇంకా ఇవన్నీ వదిలేసి ఢిల్లీలో ఉంటే ఏం 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 ముఖ్యమంత్రి అండి? ఇక పొంగులేటి ఇలాగ వానాకాలం పైనుండి వానలు పడతానే తాగడానికి నీళ్లు లేవు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో అద్భుతమైన పరిపాలన. 5 నెలలుగా రాని మంచిలు పట్టించుకొని అధికారులు బిందెలతో రోడ్డెక్కిన మహిళలు. ఇక చూడురి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం పైనపల్లి గ్రామంలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. శుక్రవారం త్రాగునీరు వల్లే పైనంపల్లి గ్రామస్తులు హైవేలపై బిందెలతో వచ్చి రాస్తారోకో నిర్వహించారు. 5 నెలల నుండి కూడా తమకు మంచినీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల వద్దకు పలుమార్లు వెళ్లామని వాళ్ళు పట్టించుకోవడం లేదే అన్నారు. పంచాయతీ సెక్రటరీని అడిగితే తమను ఎవరు పట్టించుకోవడం లేదని, ₹1,00,000 ఇస్తే నీళ్లు వచ్చేలా ఏర్పాట్లు చేస్తామని అంటున్నారని చెప్పారు. మంత్రి పొంగులేటి వచ్చినప్పుడు కూడా సెక్రటరీకి చెప్పామని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మంత్రి గారు నీళ్ళు ఇయ్యలేని పరిస్థితి ఉన్నది. ఇక రాష్ట్రానికి ఏం నీతులు చెప్తారండి మీరు? మీ ఇలాకాలో నీళ్ళ కష్టాలు ఉన్నాయి. ఇక ఏంది కథ ఒకసారి చెప్పుర్రి. మీ ఇలాకాలోనే నీళ్ళు ఇయ్యలేని పరిస్థితిగా రాష్ట్రంలో నీతులు చెప్తా అంటే ఎవరంటారు? ఇక పీవీ సేవలు మరవలేనివి. ఎవరు? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా ఈ నిజంగా సెల్యూట్ అమ్మా. పీవీ గారు మన గొప్ప వ్యక్తి, మన తెలంగాణకు అద్భుతమైన పేరు తెచ్చిన వ్యక్తి. నేను చెప్తున్నా కదా. ఇక దశమ్మ మా కేసీఆర్ మీద ఊకెడుతుంది, పుండకూర రత్తలు రత్తది, ఏముండదు ఆడ. నితిన్ గడ్కరీతో ఈటల భేటీ. మల్కాజ్గిరి హుజురాబాద్లోని రహదారులపై చర్చ. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ శుక్రవారం భేటీ అయ్యారు. పార్లమెంట్ సెగ్మెంట్లో పాటు హుజురాబాద్లోని రహదారులపై ఆయన చర్చించారు అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని కూడా హైలైట్ చేసింది. సో మొత్తానికి ఈటల రాజేందర్ నితిన్ గడ్కరీతో భేటీ అయినరు అనే అంశానికి సంబంధించి కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక నాన్ లోకల్ పాలు మహారాష్ట్ర కర్ణాటక నుంచి మిల్క్ దిగుమతి. అక్కడి నుంచే విజయ మదర్ డైరీల కొనుగోలు తక్కువ ధరలకు లభిస్తుండడంతో మొగ్గు. రాష్ట్రంలోని పాడి రైతుల నుంచి కొనేందుకు బిల్లులు చెల్లింపులలోనూ తీవ్ర ఆలస్యం. ప్రశ్నిస్తే పాలు తీసుకురావద్దంటూ సమాధానం. నష్టపోతున్న రాష్ట్ర పాడి పరిశ్రమ రైతులు. రాష్ట్రంలోని విజయ మదర్ డైరీలు ప్రభుత్వ పాలసీలకు అనుగుణంగానే నడుస్తున్నాయి. కానీ గత ప్రభుత్వం పాడి పరిశ్రమను పట్టించుకోకపోవడంతో వాటి నిర్వహణ అస్తవ్యస్తంగా ఇదో కథ. ఈ లంగ ముచ్చట్లన్నీ ఎందుకు రాస్తావురా భయ్? మా కేసీఆర్, అసలు కేసీఆర్ లేకపోతే ఈ దిశ పత్రిక ఉండదు భయ్, నేను చెప్తాను. ఇక బీఆర్ఎస్లో మిగిలేదు 5గురు. వీన్ని ఇక ఎట్లా కొట్టాలరా భయ్ నేను దిశోడా? ఒరే నీకేమైనా దిమాగ్ పని చేస్తుందారా? నిన్న కేసీఆర్ ఏం మాట్లాడిండు? కేసీఆర్ నిన్న మాట్లాడింది ఏంది? నువ్వు రాసుకొచ్చింది ఇగో ఏంది ఇంత క్లారిటీగా దొంగలల్లో కలిసేటోళ్ళ గురించి బాధ లేదని రత్తి ఈ దొంగగాడు ఏం రాసిండు? బీఆర్ఎస్లో మిగిలేదా? ఎవరు చెప్పిరు నీకు త్వరలోనే కాంగ్రెస్కు 13 మంది చేరతారని క్లారిటీ? ఎవరు చెప్పారు? కేసీఆర్ చెప్పిర్రా? రా నేను కేసీఆర్ దగ్గర తీసుకుపోతుందా? నువ్వన్నా నేలకు ముక్కన్న రాయాలా, నేనన్న రాత్తా? ఎందుకురా ఈ పుండకూడ రాతలు రాస్తావు? అరే సన్నాసి, నీకు ఎన్నిసార్లు చెప్పాలరా భయ్? నువ్వు జర్నలిజం కాదురా, నీది ఒక కరపత్రం. నువ్వు కేసీఆర్ మీద పుండకోరు రాతలు రాతూ రేవంత్ రెడ్డికి టిష్యూ పేపర్గా అమ్ముకుంటున్నావు. నువ్వు ఒక కంప్లైంట్ పత్రికలకు అమ్ముకుంటున్నావు. అరే కేసీఆర్ మీద ఎప్పుడు చెప్పిండి? ఏ ఎవిడెన్స్ ఉన్నాయి నీ దగ్గర? నా దగ్గర రకరకాలుగా పెన్ డ్రైవ్లు ఉన్నాయి, 132 వీడియోలు ఉన్నాయి నా దగ్గర విత్ ఆధారాలతో. నేను బయట పెట్టాలనుకుంటే మరి షేక్ అవుతుంది నీ ప్రభుత్వం, ఇట్లా డైపర్లు దడుస్తాయి. ఏంది ఇది? ఎప్పుడు చెప్పిండు? ఎవరు క్లారిటీ ఇచ్చిళ్ళు నీకు? ఇంత ఘోరమా? ఇంత అన్యాయమా? ఇంత ఘోరమా? ఇక ఈయనేం రాసిండో ఆర్కే, ఈయన మన గురించి రాయలే. కాకా నువ్వేం రాసినావు? రాళ్లకు రప్పలకు రైతు బంధు 26,500 కోట్లట. ఒక ప్రజ్ఞాపూర్లోని 65, 66, 67, 68 తదితర సర్వే నెంబర్లో దాదాపు 30 ఎకరాల పైగా రాజీవదాహర భూములకు రైతు బంధు అందుతున్నది అంటూ కూడా చెప్పిన. ఇక రాస్తారు తీసి ఎంక్వైరీ చేసేసి శిక్ష ఇచ్చిన. ఇప్పుడు కేసీఆర్ అయితే రాళ్ళు రప్పలకి ఇవ్వమని కోరుకోలే కదా రైతు బంధు. రైతుల కోసం ఇచ్చిండు. 100 ఎకరాలన 20 ఎకరాలన 30 ఎకరాలన రైతులు పడుతున్న ఇబ్బందుల కోసం ఇచ్చిండు. మరి అదేదో చెప్పి దీని మీద ఎంక్వైరీ చేయి. ఆ అధికారం ఎవడో సస్పెండ్ చెప్పి కాకా పత్రికలో మళ్ళీ ఇళ్ళ కూడా కేసీఆర్ గురించే. ఏమున్నదండి? తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి. ఇగో దొంగలల్లా కలిసేటోళ్ళ గురించి బాధలు ఇంత స్పష్టంగా ఎత్తే దిశోడు ఎట్లా రాసిండు చూడు. వీన్ని ఏమనాలి? తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. ఈ రాతను ఏం చేద్దాం ఒకసారి మీరే చూడుర్రి.
నిన్ననేమో ఒక మాట రాసిండు, ఇయ్యాలనేమో ఇంకో మాట రాస్తున్నాడు. అయ్యా దిశపత్రిక యాజమాన్యానికి నేను చెప్తా ఉన్నా, మీరు ఇష్టం వచ్చినట్టుగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద రాస్తే తదుపరి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. నేను చెప్తున్నా, మీరు రేవంత్ రెడ్డి అండ చూసుకుంటున్నారో లేకపోతే ఇది చూసుకుంటున్నారో, ఒకేసారి 2000 అప్లికేషన్లతో ఢిల్లీకి పోయి నేను కంప్లైంట్ చేపిస్తా. ఏం తమాషా చేస్తున్నారా? కేసీఆర్ మీద నేను ఏం రాసినావు? కాలు పట్టుకున్నానని రాసినావా? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఈరోజు ఏం రాస్తున్నావు? చెప్పిండా? ఏంది బీఆర్ఎస్ పార్టీలో మిగిలేదు 5గురే అని చెప్పిండా కేసీఆర్? క్లారిటీ ఇచ్చిండా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవిడెన్స్ ఉన్నాయా? ఇంకొకసారి ఇలాంటి బలుపు రాతలు రాస్తే తెలంగాణను తన్ని తరిమి కొడతా. ఈ ప్రాంతం బిడ్డ అయితే ఇక్కడే తొక్కి పెడతాం. ఇష్టం ఉన్నట్టు రాయడానికి నీ జాగిర్ అనుకుంటున్నావు, నీ అయ్యా జాగిర్ అనుకుంటున్నావు. ఇది కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలనట 5గురు మిగులుతారని రోజు తప్పుడు రాతలు రాస్తుండేనే. ఈ పత్రిక పెట్టినప్పటి నుండి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద పుండకోరు రాతలు రాస్తాడు, బట్టగాల్చి మీద వేస్తాడు. ఎందుకు బాధన చేస్తావు? ఎందుకు తప్పుదో పట్టిస్తున్నావు? కాసంత సోయి లేదా? రాయి, రైతు బంధు లేక పెట్టుబడి సాయం లేక విలవిలలాడుతున్న రాయి నువ్వు, నీ దమ్ము ధైర్యం ఉంటే. మొన్న ఎండాకాలంలో ఒక్కరు కూడా కొనుగోలు చేయలే, దాని గురించి రాయి. నిరుద్యోగుల ఆందోళన వ్యక్తం చేస్తాను. ఈ పేపర్లో మోతీలాల్కు సంబంధించి విద్యార్థి నాయకుడు ఆమరణ నిరాహార దీక్ష చేస్తాడు. ఒక్కరోజన్నా రాసినవా? ఏ చీమునెత్తురు లేదా? కేసీఆర్ మీద రాసుడైన పని చీమునెత్తురు లేదా? కేసీఆర్ మీద పడి ఏడుస్తున్నాడు. విద్యార్థి నాయకుడు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు అక్కడ గాంధీ దవాఖాన్లా. ఆయన గురించి రాస్తున్నావా? లేదు. ఏమైపోయింది? కరెంటు కోతలతోని నీళ్లు లేక ఇబ్బందులు పడుతుంది, దాని గురించి రాస్తలేవేంది? నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, దాని గురించి రాస్తలేవేంది? పోస్టింగ్లు ఇచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఇయ్యలేదనేది అదేంది, దాని ఏమంటారు, నియామక పత్రం అంటే ఉద్యోగం వచ్చిందనే సర్టిఫికేట్ ఇచ్చి పోస్టింగ్ ఇయ్యక ఆందోళన చేస్తారు, వాళ్ళ గురించి రాస్తలేవేంది? విద్యార్థులు నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తారు, వాళ్ళ గురించి రాస్తలేవేంది? రైతులు చనిపోయి వాళ్ళకి రైతు బీమా ఇయ్యలే, వాళ్ళ గురించి రాస్తలేవేంది? ప్రైవేట్ దవాఖాన ఓపెనింగ్ పోతాడు, దాని గురించి రాస్తలేవేంది? కేసీఆర్ అట బీఆర్ఎస్ పని. ఇంకొకసారి ఇట్లా తుడకలు రాస్తే తోళ్ళు తీస్తాం మేము. ఏం తమాషా చేస్తున్నారా? మా కేసీఆర్ మీద ఇలాంటి పుండకూర రాతలా? నువ్వు రాయి, జర్నలిజం ఏందో చూపెట్టు, నేను చెప్తా. సమస్యలు లేకపోతే నాకు ఫోన్ చేయి, నా నెంబర్ కూడా ఉన్నది కానీ 9908572666. ఏం నకరాలు చేస్తున్నారా? ఇది తెలంగాణ అనుకుంటున్నారా, ఇంకేమన్నా అనుకుంటారా? పుండకూర మీద రాస్తున్నారు. కేసీఆర్ చెప్పిండు 5గురు ఉంటారని. కేసీఆర్ దండం కొట్టి బతిలాడిండా? ఫాల్తు నా కొడుకులేదే కేసీఆర్ బతిలా. ఒక్కొక్కరిని ఉరికి తన్నిచ్చి తన్నాలే, పొలిమేర దాటిదాకా తన్నాలే. కేసీఆర్ అట ఒకటి చెప్తాడు, ఏంది ఫామ్ హౌస్లో హరీష్ రావును కేటీఆర్ లొల్లి పెట్టుకున్నారు, తర్వాత కేసీఆర్ రచ్చరచ్చ చేసిండు, మీటింగ్లో గందరగోళం. ఈ తమ్లేన్స్ పెట్టి రాస్తున్నారు దొంగన లీగల్ నోటీసులు ఇచ్చి ఒక్కొక్కరిని లోపలే నా మీద వేస్తున్నారు కదా, వాళ్ళకి పంపిరి. దీని మీద లీగల్ నోటీసులు ఇయ్యనా? నేను ఇప్పిస్తా, దగ్గరుండి ఇప్పిస్తా. ఏం తమాషా చేస్తున్నారా? జర్నలిజం అంటే ఇదా? 40 లక్షల మంది నిరుద్యోగుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆ సోయి కనబడతలేదా? మేధావి వర్గం ఏడున్నదని అడుగు, రాయి. లంగరాతలు, దొంగరాతలు, బలుపురాతలు రాసుకుంటా ఓడు నిన్న పెట్టిండు. ఏమని పెట్టిండు అంటే ఆకు చెప్తుండ్రు రీ. వాడు తమ్లేన్ పెట్టిండు, అరే తెలంగాణలో అట ఏదో జరిగిందట కేసీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో. ఇది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తానని ఒకడు ఎవ్వని ఇష్టం ఉన్నట్టు వారు రాస్తూనే ఉన్నాడు. ఏమనుకుంటున్నారో ఏం కథనో మీరు రాయదలుచుకుంటే ప్రజా సమస్యలు ఉన్నాయి, దాని మీద రాయరు. ఇగో పెట్టిండు ఒకడు, కేసీఆర్ రాజీనామానట, బీఆర్ఎస్ రాజకీయాల నుండి తప్పకుండా. ఈ తమ్లేన్స్ ఏంద్రవై? ఏమనుకుంటున్నారు? వీడు లంగరాతలు ఎట్లా రాస్తున్నాడు చూడరు, సాక్ష్యాలతో సహా దొరికిండు. నేను అందుకే చెప్తున్నా, ఖబర్దార్, ఒక్కొక్కడికి చెప్తా ఉన్నా, ఇది నా తెలంగాణ. కేసీఆర్ అనే వ్యక్తి మీద బురద జల్లే ప్రయత్నం చేయదు. విపక్ష నాయకుడిగా అద్భుతమైన పాత్ర పోషిస్తాడు ఆయన. కేసీఆర్కు విపక్ష పాత్ర అద్భుతంగా పోషిస్తాడు. తెలంగాణ ప్రాంతాలను కంటికి రెప్పగా కాపాడనివ్వండి.